సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే అడ్వకేట్ కూడా ఆయన టీకే శ్రీధర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు, పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి సంబంధించిన ప్రాపర్టీ మొత్తాన్ని క్యాలిక్యులేషన్స్ కోసం బయటకు తీస్తున్నారు. అసలు అది చెయ్యొచ్చా, చేయకూడదా, చేసిన దాని వల్ల ఉపయోగం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి, అన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు సార్ నమస్తే అండి. నమస్కారం సార్, గతంలో చూసాం మనం ట్రావెన్కోర్ సంస్థానం అధీనంలో ఉన్నటువంటి ఏదైతే స్వామివారి టెంపుల్ ఉందో త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఆ టెంపుల్లో కూడా తీశారు. ఇలాగే తీసి నేలమణిలో ఒకటి ఇప్పటికీ దాన్ని క్లోజే ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అది తీయడానికి వీలుగా సెవెంత్ గేట్, సెవెంత్ డోర్ ఏదైతే ద్వారం ఉందో అది నాగబంధంతో ఉంటుంది, తీయకూడదు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 45-46 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే పూరి జగన్నాథ స్వామి ఉందో ఆ స్వామివారి ప్రాపర్టీ మొత్తాన్ని లెక్కించాలి అని చెప్పి, ప్రాపర్టీ మీన్స్ ఇక్కడ పర్టికులర్గా ధనం అని కాదు, కానీ నగలు అని చెప్పాలి మనం, అవన్నీ లెక్కించాలి అని. సో అది చెయ్యొచ్చా, అసలు చెయ్యకూడదా, ఏంటి ప్రాబ్లం? కొంతమంది చెయ్యొచ్చు అంటున్నారు, కొంతమంది చెయ్యకూడదు అంటున్నారు. అంటే నేను లీగల్గాను అడుగుతున్నాను, సేమ్ టైము సెంటిమెంటల్గా కూడా అడుగుతున్నాను. పూరి జగన్నాథ ఆలయం అనేది ఒరిస్సాలో ఉంది. మన గ్రాంధిక పరిభాషలో చెప్పాలంటే ఒరిస్సాకి ఒడియా అని ఓడ్రేవు అని దాని పేరు. ఓకే. కళింగ దేశం అని చెప్పి మనం మౌర్య డైనాసిటీ లోపల అశోకుడు దండెత్తుతాడు కళింగ రాజ్యం. ఆ తర్వాత కళింగని విధ్వంసం చేశాడు. ఆ కళింగ ప్రాంతం అనేది మనం మొదలు తెలుసుకోవాలంటే అక్కడ ఎవరు రాజులు పరిపాలించారు. సో ఆ తర్వాత ఎప్పుడైతే మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమైందో ఆ తర్వాత వచ్చిన రాజులందరూ కూడా చాలా చిన్న చిన్న రాజులు పరిపాలించారు. అనంతవర్మన్ గంగచోడ అనే అతడు 12th సెంచరీ రాజు. అతడు కొడుకు ఏంటంటే అనంగ భీమదేవ అనేవాడు. వీళ్ళందరూ కూడా ఈ పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించారు. 216 ఫీట్ ఉన్న టెంపుల్ 10 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఈ పూరి జగన్నాథం అనేది ఒక గొప్ప వైష్ణవ క్షేత్రం. మనకిప్పుడు బద్రీనాథ్ క్షేత్రం హిమాలయాల్లో, తూర్పునేమో పూరి జగన్నాథుడు, దక్షిణానేమో శ్రీరంగనాథుడు, అలాగే మన పశ్చిమ దిశకు ద్వారకాధీశుడు. ఈ 4 నాథులు భారతదేశాన్ని రక్షిస్తున్నారని ఒక నమ్మకం. అత్యంత ముఖ్యమైన ఆలయం పూరి జగన్నాథుడు. ఈ విశ్వానికంతా కూడా అతడే జగన్నాథుడు, ఈ జగమునకు నాథుడు. ఇది ఒక విశ్వాసం. ఇంద్రద్యుమ్నుడు అనే రాజు మనం భాగవతంలో చూసుంటాం. ఎవరు? గజేంద్రుడు అనే వాడు ఉన్నాడు కదా, అతని పూర్వాశ్రమంలో ఇంద్రద్యుమ్న రాజు అని పేరు. అతడే మొదట ఈ ఆలయాన్ని నిర్మించినాడని బ్రహ్మపురాణము, స్కాంద పురాణంలో మనకు తెలుస్తుంది. అంటే జనరల్ చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ నగలు, ఈ వజ్ర వైడూర్యాలు ఇవన్నీ ఎవరిచ్చినారు అనే ఒక మిస్టరీ ఉంది కదా. మనం సరే క్యాల్కులేషన్ తీసుకుంటే 12th సెంచరీ ఏడీలో ఈ నిర్మాణం జరిగినప్పుడు ఆ తర్వాత వచ్చిన రాజులందరూ కూడా ఎన్నెన్నో కైంకర్యాలు చేశారు. ఆ కైంకర్యాలు అప్పుడు కాలంలో ఎలా చేసేవారు? వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, సువర్ణ ఆభరణాలు కానీ, లేకపోతే ఇంకేదైనా గొప్ప గొప్ప వస్తువులు కానీ ఇచ్చేవారు. ఆ వస్తువులన్నీ ఎక్కడ పెట్టాలి, భద్రపరచాలి? భద్రపరిచేదాన్ని భండాగారము, ఆ భాండాగారము అంటారు. సో రత్నాల ఖచ్చితమైన ఆభరణాలు కాబట్టి రత్న భండాగారము అని వాటికి పేరు. అవన్నీ తీసుకొని వచ్చి దాంట్లోపల ఎన్నో అంటే గదులు ఉండడం, దాంట్లో కొన్ని చెక్క పెట్టెల్లో పెట్టారని. చెక్క పెట్టెలు అంటే అప్పుడు ఇనుము, ఈ స్టీలు ఫ్రేమ్స్ లేవు కదా. అప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతుందో అలా పెట్టుకుంటూ వచ్చారు. 1978లో అంతవరకు తెరుస్తూ ఉండేవారు. 78 లోపల ఈ లెక్కింపు జరిగింది. జరగలేదని కాదు, అప్పటి వరకు జరిగింది. 78 లాస్ట్. ఓకే సార్. 78లో ఈ లెక్కింపు ఏదైతే చేశారో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది. స్వామివారి ఆభరణాలు ఏంటి అవన్నీ లిస్ట్ ఉండాలి. ఆ లిస్ట్ ఉండాలి. ఈ కీ అనేది పొజిషన్లో ఉండాలి. అప్పుడున్న కాలం లోపల మరి కీ ఎవరి పొజిషన్లో వెళ్ళిందో మనకు తెలియదు. ఇంకో కీ మాత్రం ట్రెజరీ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది, ఈ కీ వీరి దగ్గర ఉంది. ఈ స్టేజ్ లోపల ఇది ఓపెన్ చేస్తే
నాగబంధం ఉందని, పాములు ఉన్నాయని, అవును సార్. లేకపోతే ఇతరత్ర మంత్రశక్తుల ద్వారా ఇదవుతుంది అనేది ఒక నానుడి. ఇంకో పక్కన ఏంటంటే అక్కడ పాములు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆ ఇచ్చిన లిస్టు లోపల ఏదో మోసం జరిగింది, స్వామివారికి సంబంధించిన ఓహో. ఈ బంగారు ఆభరణాల విషయంలో కానీ ఏదో కొట్టేశారు అని. ఇప్పుడు మనం చూస్తున్న వెలికి తీసిన విషయాల్లో ఎవరెవరు ఊహిస్తున్న దాని ప్రకారం 100 కేజీల బంగారం ఉందని, స్వామికి రత్నాభరణాలు ఉన్నాయని, ఇంకా ఏదేదో కానుకలు ఇచ్చినాయని ఉన్నాయి అంటున్నారు. 100 కేజీలు బంగారం అంత పెద్ద పూరి ఆలయానికి 100 కేజీలు అంటే కేజీ ఇప్పుడున్న లెక్క లోపల కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ ఇప్పుడు తీసుకుంటే 70 లక్షలు. అవును సార్. 70 ఇంటూ 100 వాట్ ఈస్ ది వాల్యూ? మేబీ అరౌండ్ 7 crores ఆర్ 700 అవుతుంది. 700 ఆర్ వాట్ ఎవర్ ఇస్ ది అకౌంట్, లెక్కేసి చూద్దాం. సో దానికి ఇప్పుడున్న ఈ మార్కెట్ టర్మ్స్ లోపల అక్కడ ఉన్న ఆభరణాలకి ఇది లెక్క అనేది పక్కన పెట్టండి. దానికి ఉన్న యాంటిక్ వాల్యూ, మన యొక్క సాంప్రదాయానికి సంబంధించిన విలువ కొన్ని వేల కోట్ల విలువ అవుతుంది. ఎందుకంటే మన చరిత్రకు సంబంధించింది ఆ ఆభరణాలు ఇచ్చినవన్నీ కూడా అప్పుడున్న రాజుల యొక్క పరిపాలనలో వాళ్ళు ఒక భగవంతుడి మీద విశ్వాసంతో ఇచ్చిన ఆ ధనం అది. కాబట్టి దానికి ఆ దృష్టిలో వాల్యూ చేయాలి. ఇప్పుడు ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా ఈ వాల్యూని అసెస్ చేయండి అంటున్నారు. ఓకే. అసెస్ చేస్తారు. అసెస్ చేసినప్పుడు అసెస్మెంట్లో 2 విధాలమైన అసెస్మెంట్ ఉంటుంది. ఒక అసెస్మెంట్ ఏంటంటే మనకి పూర్తిగా ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ అసెస్మెంట్, ఇంకోటి ఏంటంటే యాంటిక్ వాల్యూ అసెస్మెంట్. అది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది కదా సార్? ఆటోమేటిక్ దానికంటే ఇన్వాల్యుబుల్. అదే కొన్ని ఒక్కొక్కసారి ఒక వజ్రం ఉందనుకోండి, మామూలు లెక్క లోపల ఆ వజ్రాన్ని చూసే విధానంలో దానికి ఉన్న ఒక డెప్త్లో దాన్ని మౌల్డ్ చేస్తారు. కట్టింగ్లోనే దాని వాల్యూ మారిపోతుంది. కానీ కొన్ని మన గోల్కొండ, కోహినూర్ కూడా ఫేమస్ కదా. అవును సార్. కాబట్టి ఆ యొక్క కటింగ్ వల్ల దాని వాల్యూ. కానీ ఒకవేళ పాత నగలు అనుకోండి, పురాతనమైనవి, వాటి యాంటిక్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో అసలు మనం చెప్పలేము, మనం ఊహించలేము, అంత విలువ ఉంటుంది. కాబట్టి ఇది తీయచ్చా లేదా అన్నారు. తీయడం వల్ల వచ్చిన నష్టం ఏంటి? అకౌంట్ ఫర్ కావాలి కదా. భగవంతుడు సొత్తది, ఎవరు ఏమిచ్చారు? ఇప్పుడు రామదాసు కూడా సీతమ్మకు జయిస్తి సింతాకు పథకము రామచంద్ర అని మనం భద్రాచలంలో వెళ్తే వారు ప్రజెంట్ చేసినవి ఉంటుంది, ఆలయంలోనే ఉంటుంది. కాబట్టి పబ్లిక్కి తెలియాలి, తెలియడంలో తప్పులేదు. అక్కడ మిస్టరీ ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఎవరైనా ఆ ఉన్న నగల్ని తీశారా లేదా అనేది క్వశ్చన్. ఇంటర్నేషనల్ ఆర్ట్ స్మగ్లింగ్లో ఎవరు ఏంటి అనేది గుర్తుపట్టడం చాలా కష్టం. అవును సార్, అవును, కరెక్ట్. అది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 78 నుంచి ఉంది కాబట్టి ఏదో జరిగింది అనే ఒక భావనతోని తీయడం జరుగుతుంది. అంతవరకు మనం సంతోషించాలి. అలాగే చాలా ఆలయాలు ఉన్నాయి. మీరు అన్నారు ఇందాక చెప్పారు అనంత పద్మనాభ స్వామి ట్రావెన్కోర్లో ఉన్న ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న నిధులు, మనులు, మాణిక్యాలన్నీ కూడా మార్తాండవర్మలు అని అప్పుడున్న రాజరికాలు వాళ్ళ డబ్బుని వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఆభరణాలు ప్రజెంట్ చేశారు భగవంతుడు. అక్కడ ట్రస్ట్ ఉండేది, ఆ ట్రస్ట్కి కంట్రోల్ లేదని చెప్పి అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఇదంతా పేద ప్రజలకు పనిచేస్తాం అంటారు. సరే పనిచేయండి. అలానే పాలిటీషియన్లది కూడా ఆస్తి చాలా ఉన్నాయి, 1000 కోట్ల ఉన్నాయి, అది కూడా పంచాలి కదా జనాలకి. అంటే దేవుడు సొత్తుని ప్రజలకి సంబంధించిందని ఒక వాదం, పిడివాదం ప్రారంభం వల్ల మనకి సశాస్త్రీయంగా చాలా గొప్ప విషయం ఏదో జరుగుతుంది, సంక్షేమ పథకాల లోపల భగవంతుడు కూడా భాగస్వామ్యం కావాలనేంత విధంగా మనల్ని నమ్మిస్తారు. కానీ ట్రెడిషన్లో అంటే సాంప్రదాయానికి సంబంధించింది ఏదైతే ఉందో భగవంతుడు సొత్తు భగవంతుడికే పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు అకౌంట్ ఫర్ చేశారనుకోండి, చేసి ఒక్కొక్క ఫంక్షన్ అప్పుడు ఆ స్వామిని ధరింపజేసి మనం ఆనందించాలి. అంతవరకే మనం చూడాలి. దాన్ని మనం టూ డీప్గా చూసామనుకోండి ఏదో మిస్టరీ ఉంది అంటే భగవంతుడు ఇప్పుడు పూరి జగన్నాథుడు నాగబంధం వేశారు, ఆ నాగబంధంలో ఎవరో ఎస్పీ కూడా లోపల వెళ్ళినప్పుడు అతను సఫకేషన్ ఫీల్ అయ్యాడు. అవును సార్. ఒక 70 ఏళ్ల నుంచో 40 ఏళ్ల నుంచి ఒక గది తలుపు తీయకుండా ఉండి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుంది. తర్వాత పాములు అంటారా, సర్పాలు, దేవసర్పాలు వచ్చినాయంటే దేవసర్పాలు ఉండవచ్చు. ఇంత పెద్ద విశ్వంలో ఎన్నో అనేక కోటి జీవరాశులు ఉన్నాయి. కాబట్టి అది దేవసర్పాలు ఉన్నాయా లేవా, అవి వచ్చి ఇక్కడ రక్షిస్తున్నాయి,
ఇవన్నీ ఏంటంటే ఒక అనవసరమైన ఒక ఊహకు దారితీస్తుంది. అంటే వీళ్ళు ఏదో దాంట్లో ఉన్న ధనాన్ని తీసేసి ఎవరో ఇలాంటి కల్పితాలు చెప్తున్నారు, రీజన్కి అందట్లేదు కదా అనే దృష్టిలో వస్తుంది. కాబట్టి చేసేవాడికి అనుమానం పెరుగుతుంది, ఏమో జరుగుతుంది, మనం ఏదో చూడాలి. హిస్టారికల్గానే మనం చూద్దాం. ఇది అక్కడికి ఇంద్రద్యుమ్నుడి వరకు, భాగవతం స్టేజ్ వరకు మనం వెళ్ళనక్కరే. 12th century నుంచి దీని హిస్టరీ తీసుకుంటే అనేక మంది రాజులు ఇచ్చిన అకౌంట్ ఫార్ అవుతుంది. అవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. కానీ వారేమి ఇచ్చింది అనేది లిస్ట్ ఎక్కడుంది? అదే కదా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అది. సో కనీసం ఇప్పుడు వచ్చిన లిస్ట్లో అయినా దాన్ని ఒక నీట్గా ఒక డాక్యుమెంట్ చేసి, ఇప్పుడు వీడియోగ్రఫీ తీసుకొని అది చీకటి ఉన్నట్టుంది లోపల. అవును, ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో అది కూడా మనం చెప్పలేము. సో ఒక చిన్న ఆభరణం వెళ్ళిన వర్త్ అబౌట్ కొన్ని క్రోర్స్. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇది మన పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏంటంటే భగవంతుడి సొత్తు భగవంతుడికే వెళ్ళాలి అనేంత భావనలోనే మనం చూద్దాం. ఎందుకంటే పూరి జగన్నాథుడి మీద ఇప్పుడు రథయాత్ర ఇవన్నీ చూస్తుంటాం, కొన్ని వేల లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సాక్షాత్ భగవంతుడి యొక్క ఆత్మస్వరూపం అక్కడ నిక్షిప్తమైంది అనేది ఒక భావజాలంలో కూడా అనే ఒక నమ్మకం ఉంది, గట్టి నమ్మకం. తర్వాత జయదేవుడి యొక్క అష్టపదులు, జయదేవుడు చాలా పద్మావతి రమణుడు అష్టపదుల లోపల రాశారు. ఎన్నో గొప్ప గొప్ప గీతాలు కృష్ణుడి మీద రాశారు. కాబట్టి ఈ జగన్నాథుడు అంటే ఆయన రథంలో వచ్చాడు అంటే అర్థం ఏంటంటే తిరుమలలో కూడా ఎలాగా ఉత్సవాలకి పరమాత్మ బయటకు వస్తాడో, భగవంతుడు తాను ఉన్న స్థానం నుంచి ప్రజల వద్దకు పాలనలాగా బయటకు వస్తున్నాడు. అంటే ఇంతకుముందు ఆలయ ప్రవేశం లేని వారికి కూడా తనకు తానే బయటికి వచ్చి ఒక భాగ్యం కలిగిస్తున్నాడు. ఆ దృష్టిలో ఆ సమయంలో భగవంతు దృష్టి వారి మీద పడినా, వారి దృష్టి భగవంతుడి మీద పడినా వారికి ఎంతో శుభం జరుగుతుందని చెప్పి ఈ ఉత్సవాలు జరుగుతాయి. పూరి జగన్నాథుడు కానీ ఏ రథయాత్ర అయినా దాని మీనింగ్ అది. అంత గొప్ప ఆలయంలో హిందూయిజానికి సంబంధించిన విషయంలో ఏమైంది, ఒక విధంగా యాంగిల్ ఎలా క్రియేట్ చేస్తారంటే నాగబంధాలు నమ్ముతారు వీళ్ళు, ట్రెజర్స్ గురించి వెళ్తున్నారు, భగవంతుడి విషయం నుంచి మేము వీళ్ళకి భక్తి లేదు అని భావన ఉంది. ఏదున్నా అక్కడ వాట్ ఎవర్ ఈజ్ ది మిస్టరీ, అక్కడ ఉన్న నగలేంటి, క్వశ్చన్ ఏంటంటే నగలు ఎన్ని ఉన్నాయి, వజ్రాలు ఎన్ని ఉన్నాయి, కెంపులు ఎన్ని ఉన్నాయి, వైడూర్యాలు ఎన్ని ఉన్నాయి, ముత్యాలు ఎన్ని ఉన్నాయి, ఏ సమయం లోపల చరిత్రలో ఏ రాజులు, మన డాక్యుమెంటేషన్ ఎక్కడుంది. ఓకే, చరిత్రనంతా కూడా బ్రిటిషర్స్ విధ్వంసం చేశారు. కాబట్టి ఆ చరిత్ర ప్రకారం లోపల ఇచ్చిన దానికి ఇచ్చినవాడు ఆ కాలంలో ఏ విధ తాళప్రత గ్రంథాల్లోనో ఏదో చెప్పుంటాడు, ఈ రాజు నేను ఈ భగవంతుడికి ఈరోజు ఇస్తున్నాను. ఆ డాక్యుమెంట్ అక్కడ ఉంటే వీళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. అది అక్కడ ఉన్న ఇష్యూ. సరే, ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే నాకు, ఇప్పుడు లోపల ఆలయం లోపలికి ఇప్పుడు తీయడానికి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ని తీసుకుని వెళ్ళారంట, తర్వాత ఏమో పాములు లాంటివి ఏమన్నా కాటు వేయకుండా వేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఇంజెక్షన్స్, వ్యాక్సిన్స్, దానికి సంబంధించిన మెడిసిన్ అవన్నీ కూడా తీసుకొని డాక్టర్ని కూడా తీసుకొని లోపలికి వెళ్ళారు అని చెప్తున్నారు. మనం గతంలో కూడా చూసాం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ విషయంలో కూడా ఒక డోర్ని అసలు ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. ఒక గదికి సంబంధించిన డోర్ ఓపెనే కాలేదు ఇప్పటివరకు కూడా. నేలమాళిగల్లో ఉన్నటువంటి ఒక గది ఓపెనే కాలేదు, ఎందుకంటే నాగబంధం అడ్డు ఉంది, చేయలేరు అని చెప్పి. ఇక్కడ కూడా అదే రకమైనటువంటి భయాందోళనలు అయితే నెలకొని ఉన్నాయి. సో అసలు నిజంగా నాగబంధం అనేది ఉంటుందా, అది వేసిన తర్వాత తీయడం సాధ్యం కాదా? సశాస్త్రీయంగా చూసినప్పుడు మనం దాన్ని సామాన్య జనాలకి మనము మెప్పించలేము. ఓకే, కానీ మీరు నేను మనం మాట్లాడుతున్నాం, అనేకమైన సూక్ష్మజీవులు ఉన్నాయా అని అడిగాను అనుకోని, ఉన్నాయి అంటారు. 100%. అలాగే ఒక ఇష్యూ ఏదైనా చేయాలనుకున్నప్పుడు భగవత్ విషయం లోపల మంత్రశక్తి అనేది ఉంటుంది. ఎవరినైనా ఎలా అయినా బంధించే శక్తి వేదపరంగా ఉంది, మంత్రశాస్త్రంలో ఉంది. అయితే అది పామునే కంట్రోల్ చేస్తుందా అంటే పాముని కంట్రోల్ చేయొచ్చు, అశ్వాలని కంట్రోల్ చేయొచ్చు, సర్వ విశ్వంలో ఉన్న ప్రతి జీవరాశిని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంది. అయితే ఆ శాస్త్రము మరుగున పడిపోయింది. అది వేసినవాడు అప్పుడున్న కాలంలో మీరు చూడండి 12th century అనుకోండి, అప్పుడు ఇంకా మన దేశం కొంచెం వైదిక శక్తి ఉంది, మంత్రశక్తి బాగా ఉంది. ఎందుకు అలాంటి శక్తిని ఉపయోగించి ఆ రత్న భండాగారాన్ని కాపాడడానికి అప్పుడు ప్రయత్నం చేసి, ఇప్పుడైతే లేదు కదా. 78లో తీసినప్పుడు నాగబంధం అప్పుడెవరో వేసి ఉండాలి, అంతకు ముందు ఉన్న దాన్ని అయితే దాన్ని నాగబంధం అప్పుడు లేనట్టే కదా. ఇప్పుడు వేసిన వాళ్ళు ఎవరు వేసి ఉంటే
నాగబంధం ఉందా లేదా అనే ప్రశ్న మనం చెప్పలేం. ఎందుకంటే అది చాలా మార్మికమైన రహస్యము, తాత్వికపరమైన సమస్య, క్వశ్చన్ అది. మనము సూటిగా ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. ఉంది అనుకుంటే ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, చిన్నప్పుడు ఎవరికన్నా పాము కరిచింది అనుకోండి, ఇప్పటికీ ఊర్లలో పాము మంత్రం వేసినట్టు పిలుస్తారు. అవును అవును, పిలుస్తారు కదా, పిలుస్తారు. అతడు ఏదో చెప్తాడు, చెప్పినప్పుడు ఆ మంత్రం చెప్తాడు, బాగైన సందర్భాలు ఉన్నాయి. అవును, కరెక్ట్, అది కరెక్ట్. కాబట్టి మరి దీనికి ఆలయానికి ఒక వస్తువుకి ఒక బంధం వేసే శక్తి ఉందా లేదా అంటే అది మనం అంత సూటిగా మనం చెప్పలేము, కొట్టి కూడా పడేయలేము. అది ఇప్పుడు ఈ నాగబంధం అనేది పూరి జగన్నాథ్కి వర్తించదు. ఎందుకంటే అది అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వాళ్ళు చెప్తున్న విషయం. అది కేరళలో ఏంటంటే మంత్రము, తంత్రము, యంత్రము అని 3 విధాలుగా ఉంటుంది శాస్త్రంలో. మంత్రశక్తి, మంత్రం ఎలా ఉపయోగించబడుతుంది అనేది తంత్రశక్తి, హౌ ది మంత్ర యాక్ట్స్. యంత్రశక్తి అంటే ఒక బంధించడం. సో ఈ 3 విధాల బంధించిన వాడికి అంత ఆధ్యాత్మిక జ్ఞానంతో ఏం చేశారో అది మిస్టరీ లాగానే ఉంటుంది. అది ఓపెన్ చెయ్యాలి అంటే సుప్రీంకోర్టు అనంత పద్మనాభ స్వామిలు ఏం చెప్పారంటే, అప్పుడున్న ప్రభుత్వము అక్కడ ఉన్నదాన్ని అంతా ప్రజలకు పంచాలి, ఇది స్వామి సొత్తు ప్రజలది అనే కాన్సెప్ట్ చెప్పారు. ఓకే, అది బాగుంది, వినడానికి భావజాలం. అలాగే ఒక చర్చు ఆస్తి లేకపోతే మస్జిద్ సంబంధించింది అలా రిస్క్ తీసుకుంటారా? ఎవరైనా అంత ఆలోచనలో వెళ్తారా? అంటే పరమాత్మ సొత్తు కాబట్టి, అది హిందువులకు సంబంధించిన సాంప్రదాయం కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే హిందూ సమాజం చాలా వీక్గా ఉంది అనే భావజాలంలో ఉండొచ్చు. ఒక తత్వము, ఒక ఫిలాసఫీని అడ్డు పెట్టుకొని దేవుడి యొక్క సొత్తుని తీసుకొని ప్రజలకు ఇస్తున్నామనొచ్చు. అది మనం సూటిగా చెప్పలేమమ్మా. బంధం ఉందో లేదో ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్. అలాంటి వాళ్ళతోని మనం ఇప్పుడు కేరళలో చోటనిక్కర అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడైతే వాళ్ళు చేసే శక్తికి దే కెన్ ఆల్సో కిల్ పీపుల్, అంత శక్తి ఉంది అంటారు. మనం అది అనుభవిస్తే కదా, బాణామతి, చెడుదులు ఇవన్నీ అంటారు కదా. సో ఎవ్రీథింగ్ కెన్ బి అ సైన్స్ టు సమ్ ఎక్స్టెంట్. ఏం చేస్తారంటే సైకలాజికల్గా మైండ్ని వీకెన్ చేస్తారు. వీకెన్ చేసినప్పుడు మైండ్ బాడీకి రిలేషన్షిప్ ఉంటుంది. మనము మానసికంగా దెబ్బతినిపోయాం అనుకోండి, ఇమ్మీడియట్గా మనమే జబ్బు పాలైపోతాం. కాబట్టి అది ఒక సైకలాజికల్ ఇది. కానీ ఇక్కడ బంధం ఉంది అని చెప్పారు. 2 విషయాలు. ఈ బంధం వల్ల ఎవడు ఓపెన్ చేయడు ఉంది అంటే, రెండోది అది ఓపెన్ చేయడానికి ఎప్పటికీ కాకుండా ఉండే పరిస్థితి ఉండొచ్చు. ఒకవేళ అది ఓపెన్ చేస్తే ఆ పర్యవసనం ఏంటో ఎవరికి తెలియదు. ఎవరో ఒకరు ఇప్పుడు ఎలా రిస్క్ తీసుకున్నారో అలా రిస్క్ తీసుకుంటే ఓపెన్ అవుతుంది. కానీ ఓపెన్ చేసి ఏం చేయాలి? కానీ అప్పుడు ఇంకొకటి కూడా అన్నారు సార్, ఏమన్నారంటే, నేను వెళ్ళాను అక్కడకు, నేను ఆ ఛానల్ అంటే వేరే ఛానల్లో ఉన్న శాటిలైట్ ఛానల్లో, అక్కడ నుంచి అది ఆ టైంలో నేనే రిపోర్ట్ చేశాను. అందుకని నాకు బాగా తెలుసు అక్కడ జరిగింది ఏంటనేది. సో ఆ టైంలో అది ఓపెన్ చేయడానికి ట్రై చేసినటువంటి టైంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద స్వామీజీ కూడా చనిపోయారండి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే చనిపోయారు ఇమీడియట్ గానే. ఆయన ఎప్పటి నుంచో మంచిగా ఉన్న వ్యక్తి సడన్ గా ఇది ఓపెన్ చేయగానే కూడా జరిగిందని, అంటే దానికి దీనికి కూడా లింక్ చేశారు. ఆ టైంలో యాదృచ్ఛికంగా జరిగిందో నిజంగానే జరిగిందో తెలియదు. ఆ టైంలో లేదు, ఆయన మామూలుగానే చనిపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏదైతే క్లోజ్ చేసిన రూమ్ ఉందో అది గనక ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేసి మొత్తం అంతా కూడా చుట్టుపక్కల ఏమి ఉండదు, మొత్తం స్మాష్ అయిపోతుంది. ఆ వాటర్ బయటకు వచ్చిందంటే కనుక క్లోజ్ అయిపోతుంది. అందుకే తీనివ్వరు, దాని కిందంతా వాటర్ ఉంది. అది ఓపెన్ చేయటం జరిగితే మాత్రం వాటర్ వచ్చేస్తుంది అని కూడా ఆ టైంలో ఒక వెర్షన్ నడిచింది. అది 2 కూడా చెప్తున్నారు ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే ఇది ఆలయ నిర్మాణ కళ, వాస్తు ప్రకారము ఆగమం అంటారు. ఆగమం ఉంటుంది. భగవంతుడి యొక్క ప్లేసెస్ మీరు ఎప్పుడైనా చూసినా కూడా అతడు కొన్ని ఆంటలాజికల్ పాయింట్స్ అంటారు, స్పిరిచువల్ లాంగ్వేజ్లో మాట్లాడారు. ఇప్పుడు ఒక ప్లేస్ లోపల అంటే మొత్తం రేఖాంశాలు, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ ఉంటాయి కదా. భగవంతుడు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ప్లేస్లో అతను ఆవిర్భవిస్తాడు ఆ శక్తి. అంటే మనం అన్నట్టు ఇప్పుడు ముఖంలో రాముడు రామ జన్మభూమిలోనే పుట్టాడు, కృష్ణుడు మథురలోనే పుట్టాడు కదా. అలాగా అర్జారూపంలో కూడా స్వామి తనకు తాను ప్రకటించుకోవచ్చు. అది మన హైందవ ధర్మశాస్త్రం విశ్వసిస్తుంది. భగవంతుడు ఆ రూపంలో ఏ రూపం అన్నీ తానే అయినప్పుడు అతడు మనుష్య రూపంలో రాగలిగినప్పుడు ఎందుకు రాయిలాగా రాలేడు?
ఎందుకు వృక్షంలాగా రాలేడు? భగవంతుడికి ఇంకో నామం వనస్పతి అనే నామం ఉంది. వృక్షంలో కూడా ఉండొచ్చు. అంటే సకల చరాచర సృష్టి అంతా కూడా అతని వాహనమైనప్పుడు, అతడే సర్వంతర్యామి అయినప్పుడు అతడు ఎలా అయినా ప్రకటించుకోవచ్చు. కాబట్టి ఏన్షియంట్ రిషీస్ పరంపరలో కొన్ని ఖగోళ భూగోళ రహస్యాల ప్రకారం భగవంతుడు ఎక్కడైతే వస్తారో కొన్ని, ఇప్పుడు మనం ఒక మొత్తం శరీరం లోపల మొత్తం దండ ఉంది, ఒక ముడి ఉంటుంది. ఆ ముడి ఓపెన్ అయిందనుకోండి మొత్తం దండంతా పోతుంది కదా. అదేవిధంగా ఇంత పెద్ద భౌగోళిక రహస్యంలో కొన్ని ఆంటలాజికల్ పాయింట్స్ దగ్గర ఏం చేస్తారంటే భగవత్ శక్తిని నిబిడీకృతం చేసి అక్కడ నిర్మాణాలు చేస్తారు. ఆ సీక్రెట్ సైన్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ రహస్య విద్య ఏదైతే ఉందో, దేవాలయ నిర్మాణ శాస్త్రం కానివ్వండి, దాంట్లో ఉన్న భగవంతుడిని దర్శించుకున్నవారు కానివ్వండి, ఆ మంత్రశక్తి మీద పట్టున్నవారు కానివ్వండి, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓన్లీ అవి కేవలం మన దృష్టిలో రాతి కట్టడాలు, చారిత్రక శకలాలు, జస్ట్ రెమ్నెంట్స్ ఆఫ్ పాస్ట్. కాబట్టి వారిని అలా దృష్టిలో మనం చూసినప్పుడు దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక స్పందన మనకి ఎలా అర్థమవుతుంది? కాబట్టి వారు చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఇక్కడ వాటర్ కింద ఉంది అని చెప్తున్నారు అంటే, మీరు చెప్పారు కాబట్టి అక్కడ ఉన్నారు అంటే అక్కడ హిస్టారికల్ రీజన్ ఏదో ఉండి ఉంటుంది. దాన్ని రీసెర్చ్ చేయకుండా మనం కొట్టేయలేము. ఒకవేళ రీసెర్చ్ చేసేది కరెక్ట్గా ఏదైనా స్ట్రీమో, లేకపోతే ఇప్పుడు తిరుమలలో కూడా స్వామివారి విగ్రహం వెనక ఒక పెద్ద సొరంగం ఉంది అంటారు. అవును సార్, అంటున్నారు కదా. ఇప్పుడు అలాగే మనం మంగళగిరి నారసింహస్వామి దగ్గర వెళ్తే వారికి మనం పానకాల స్వామి ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాడు. అవును, మిగతా బయటకు వచ్చేసి మన ఇప్పుడున్న ప్రజల్లాగా, ఇప్పుడున్న వ్యవస్థలాగా ఏది ఇచ్చినా తీసుకోవట్లే, లిమిటెడ్. ఆయన 50% మనకి తీసుకుంటున్నాడు. ఆయన రూల్ అది. హాఫ్ బ్యాక్ వచ్చేస్తాం, హాఫ్ మనకి బ్యాక్ ఇస్తున్నాడు. దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తుంటారు సార్. అక్కడ ఎందుకు పానకాలు అంటే, నేను వినదు, నాకైతే తెలియదు. పానకాల స్వామిని ఎందుకు పానకంతో అట్లా చేస్తారు అంటే, అక్కడంతా కూడా అగ్నిపర్వతం ఉంది. అగ్నిపర్వతాన్ని చల్లబరచడం కోసమే పానకాల స్వామికి పానకం పోస్తూ ఉంటారు. అది గనక బద్దలైందంటే చుట్టుపక్కల మొత్తం స్మాష్, అది ఏమీ మిగలదు ఇంకా అని చెప్పేసి అది కూడా విన్నాను నేను. కరెక్ట్. అంటే అక్కడ భగవంతుడు అక్కడ ప్రకటితమయ్యాడు అనేది పురాణ ఇతిహాస గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి భగవంతుడు సర్వరక్షకుడు, మనల్ని రక్షించడానికి తాను వచ్చి అగ్నిపర్వతం మీద కూర్చొని ఉంటున్నాడు. మనం ఆ దృష్టిలో చూసామనుకోండి, మనకి మన సంస్కృతి మీద గౌరవం పెరుగుతుంది. భగవంతుడు వచ్చాడు, సరే, అతడు ప్రజాశ్రేయస్ గురించి వచ్చాడు, ఇప్పుడు ప్రజల వద్దకి పాలన అని చెప్పి సంక్షేమ పథకాలు ఇచ్చి మనం ఏదో ఒక రైతు బంధనో ఆ బంధనో ఇదనో చెప్పి వాళ్ళకి ఏదో మనం ఇచ్చే జీవన భృతికి ఇచ్చేదానికి అతడు తనను తాను భరిస్తూ మనం రక్షిస్తున్నాడన్న భావంలో చూస్తే అప్పుడు విశ్వాసం అవుతుంది. ఇంకో విధంగా చూస్తే మీరు చెప్పినట్టు అక్కడ అగ్నిపర్వతం ఉందంటే జాగ్రఫీ అవుతుంది. అది భౌగోళిక శాస్త్రంలో వెదర్ దేర్ ఈజ్ ఏ వాల్కనో ఎంబెడెడ్ డౌన్ ఆర్ నాట్ అనేది అది శాస్త్రం అవుతుంది. కాబట్టి అక్కడ కూడా నీటి ఇది ఉండొచ్చు. మహానందిలో కూడా మీరు చూస్తే వాటర్ స్ట్రీమ్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. మహానంది వెళ్ళారా? వెళ్ళలేదు సార్, కానీ విన్నాను. బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఆ మహానంది లోపల ఏమవుతుందంటే వాటర్ ఉబ్బికి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఆ భూగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇంతకుముందున్న స్థపతులు కానివ్వండి, శిల్పులు కానివ్వండి, ఆలయాన్ని ప్రకటితమైన స్వయంభూ ఆలయాలు వేరు. ఇప్పుడు తిరుమల ఆరు లేకపోతే మీకు నరసింహస్వామి ప్రకటితమైంది. కొన్ని ఏమో దైవ నిర్మితాలు, కొన్ని ఏమో ఋషి స్వయంభూలు, అట్లా ఉంటాయి. స్వయంభూ అంటే తనకు దైవ నిర్మితాలు, ఋషి స్థాపితాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క త్రికాల జ్ఞాన సంపన్నులై వారు ఏం చేసేవారు, ఆ కరెక్ట్ స్పాట్ చూసి భగవంతుడి యొక్క శక్తి ఎక్కడ ప్రకటితమవుతుందో అక్కడ ఎస్టాబ్లిష్ చేసేవారు. నీటి సంపద చూసేవారు. అక్కడ ఉన్న భగవంతుడికి ఉండాలి అంటే, భగవంతుడు అంటే ప్రజలే కదా, వాళ్ళు రావడే సౌకర్యం చూసేవారు. సాధారణంగా భగవంతుడు అడవుల్లో మరి చూడండి, ప్రతి అడవిలో కొండల మీదే కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చున్నాడు అంటే, మన జీవిత గమనం ఎప్పుడు కూడా ఇట్ షుడ్ గో అప్. మనం ఏం చేస్తున్నాం, కిందనే పడుతున్నాం. పునరపి మననం, పునరపి చరణం. సో భగవంతుడి గురించి మనం వెళ్తున్నాం పైకి. అతడు ప్రకటితమంతా కూడా అలాంటి ప్రాంతాల్లో అయినప్పుడు ఈజ్ ది బెస్ట్ నోన్ పర్సన్. కొన్ని వేల జలపాతాలు ఉన్నాయి తిరుమలలో. మనం వెంకటాచల ఇతిహాసమాల చదివినప్పుడు మనకు తెలుస్తుంది, కొన్ని వందల సెలయేర్లు ఉన్నాయి. కాబట్టి
మనకి ఓన్లీ ఒక కొంతవరకే మనం చూడగలుగుతున్నాం, కొన్నే కొంతవరకే మనకు కనిపిస్తాయి. తెలుసుకుంటున్నాం. దానికి డెప్త్గా పోయి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ వెళ్తే విషయం వేరు. కానీ విశ్వాసంగా ఋషులు చెప్పిన పురాణ ఇతిహాస గ్రంథాల్లో ఏదైతే నిక్షిప్తమైందో దాన్ని నమ్మడం వల్ల వచ్చిన నష్టం లేదు. కరెక్ట్. అంతవరకే అది నమ్మి ఓకే ఇక్కడ ఉంది. తుంబుర తీర్థం, కుబేర తీర్థం, కొన్ని తీర్థాలు ఉన్నాయి, ప్రతిదీ అక్కడ మెన్షన్ అయ్యి ఉంది. మెన్షన్ అయిందని మనం నమ్మాలి కదా. అట్లాగే ఈ ఆలయంలో కూడా దాని యొక్క కన్స్ట్రక్షను, లేకపోతే భగవంతుడు అక్కడ ఆవిర్భవించడం, అక్కడ జలమయమైపోతుందని చెప్పి ఆయన శయనించి ఉండడం ఇంకొక రీజన్ తీసుకుందాం. నేను కొంచెం భక్తి రసంలోనే అలాగే కొంచెం మీరు అనుకోండి ఏదో సార్ చెప్తున్నారు అనుకున్నా పర్వాలేదు. భగవంతుడు ఎప్పుడు కూడా విష్ణు క్షీరోబ్ది శయనుడు. సో నీరు, నారాయణుడు అంటే కూడా పదము జలం. జ అంటే సృష్టి అని, లా అంటే లయం అని, దానే జలం అని అర్థం. జలాది శయనుడు కదా పరమాత్మ. కాబట్టి ఆ జలం ఎక్కడుందో అక్కడ అనంత పద్మనాభుడై నిద్రిస్తున్నాడు అని అనుకోండి. వై డోంట్ టు టీక్ ఫ్రమ్ దట్ యాంగిల్? కాబట్టి వాళ్ళు డీకోడ్ చేయలేకపోయిండొచ్చు. అంత మాత్రం చేత అది మనం కొట్టి పడేయలేము. అతను చనిపోయింది మాత్రం నాగబంధంలో చనిపోయడం లేదో నేను చెప్పలేను. నాగబంధం లోపల చనిపోయి ఉండకపోవచ్చు. ఇట్ మే బి హార్ట్ అటాక్ ఆర్ ఎక్సైట్మెంట్లో కూడా మనిషి చనిపోవచ్చు. కానీ అంతకుముందు ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా ఎవరో ఒకరు చనిపోయారంట సార్. అట్లానే ఫియర్, భయం. ఇప్పుడు ఒక మిస్ట్రికల్, ఇప్పుడు సునీతా విలియమ్స్ మొన్న స్పేస్కి వెళ్ళారు. ఇంతకుముందు మనం గాయత్రి మంత్రం తీసుకున్నాం అనుకోండమ్మా, దాంట్ లోపల ఎన్నెన్ని లోకాలు ఉన్నాయో స్పష్టంగా చెప్పారు. బలి అవతారం తీసుకోండి, బలి చక్రవర్తిని అనిచేశాడు వామనుడు. ఏనేని పైనున్న లోకాలు, అధో లోకాల గురించి వర్ణన భాగవతంలో స్పష్టంగా ఉంది. ఒకవేళ ఈమె సునీతా విలియమ్స్ ఇప్పుడు వెళ్ళి ఒక రాకెట్లో వెళ్ళారు. అంతకుముందు పుష్పక విమానంలో కానీ నారదుడు త్రిలోక సంచారి అని పేరు. అవును. అంటే దేర్ వాజ్ ఎ టెక్నాలజీ. వారు ఎక్కడ నుంచైనా ఎక్కడికైనా మేనిఫెస్ట్ అయ్యే టెక్నాలజీ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. లేదా దేర్ ఈజ్ ఒక అర్థం ఉందనుకోండి. ఇప్పుడు బద్రి కింద కొన్ని లోకాలు ఉన్నాయని అంటున్నారు. అంటే లోకాల ఫార్మేషన్లో దేర్ ఈజ్ సమ్ ప్లేస్. వాళ్ళకి తెలిసి ఒక స్వరంగ మార్గము, లేకపోతే ఏదో ఒక టెక్నాలజీ వాళ్ళకి తెలుసు, అందుకు వాళ్ళు రాగలుగుతున్నారు. ఆర్ వాళ్ళు మేనిఫెస్ట్ అయ్యి రాగలగాలి. ఆ శక్తి ఉందో లేదో అది యోగ ప్రక్రియ. ఇప్పుడు హిమాలయస్ అట్లాంటి ప్రాంతాల లోపల యోగానుయోగులు వాళ్ళు ఒక క్షణం లోపల వాళ్ళు రాగలుగుతారు. అది సైంటిఫికల్లీ ప్రూవ్డ్, వాళ్ళు రాగలుగుతున్నారు. అట్లా అక్కడక్కడ మేనిఫెస్ట్ అయ్యే శక్తి ఉంది. ఒక యోగికి అంత శక్తి ఉంటే పరమాత్మకి ఎంత శక్తి ఉండాలి? అది అక్కడ విశ్వాసం అనేది రావాలి. ఆ విశ్వాసం సైన్స్కి రెండు కాంట్రడిక్ట్ అయింది అనుకోండి, సైన్స్ విల్ ఓన్లీ ప్రూవ్ దట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. బిగ్ బ్యాంగ్ థియరీ కానీ అన్ని థియరీస్లో ఇప్పుడు ఏం చెప్తుంది? ఏదో ప్రపంచాన్ని ఎవరో సృష్టి చేశారు, ఎవరో ఉన్నారు, ఆ ఎవరు గాడ్ అని చెప్పి మన సంస్కృతి చెప్పేస్తుంది. కానీ మనం ఏమంటున్నాము? ఆ గాడ్ని కూడా మనం కనుక్కుంటామంటున్నాం. కనుక్కున్నాడు, ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పేసినాం మనం. అది మనం వింటలేదు. సైంటిఫిక్గా ఎవరో ఐన్స్టీనో, లేకపోతే ఇంకొక శాస్త్రవేత్తనో, లేకపోతే బిగ్ బ్యాంగ్ థియరీ కనుక్కున్న వాళ్ళు చెప్తే ఓహో ఇలా ఉన్నాడా అని అనుకుంటున్నాం. కానీ మన పూర్వీకులు, మన ఆచార్యులు, ఆ ధర్మంలో ఉన్నవారు, అనుష్ఠానంలో ఉన్నవాళ్ళు, కాలజ్ఞాన సంపన్నులు అందరూ కూడా దర్శించినారు కదా. భగవంతుని దర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ మధ్య కాలంలో మనం కనకదాసు అని ఒక గొప్ప భక్తుడు ఉడిపి క్షేత్రానికి వెళ్తాడు. అతడు నిమ్నకులానికి చెందినవాడు. ఆలయ ప్రవేశం ఉండదు. పైకి వెళ్ళి భగవంతుని అతడు ప్రార్థిస్తాడు బయట నుంచే. ఇప్పటికీ మనకు ఉడిపి కృష్ణుడు అట్లా తిరిగిపోయి ఉంటాడు. అంటే 500 years బ్యాక్. అంటే చరిత్ర చెప్తుంది. అది కాలక్రమేణ ఏమవుతుంది, డాక్యుమెంట్ కాలేదనుకోండి, అది నానుడిలాగా అయిపోతుంది. ఓరల్ అంటే ఏదో మౌఖికంగా అందరూ మాట్లాడుకున్న దాంట్లో అది అవిశ్వాసము. అందులో డాక్యుమెంట్ లేదు కాబట్టి అవిశ్వాసం జరిగిందో లేదో అని అది అపోహకి, అపనమ్మకానికి దారితీస్తుంది. కాబట్టి మన సంస్కృతిని రక్షించుకోవాలంటే అంటే మనం ఒక రీసెర్చ్, ఒక విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. భగవద్భక్తి డెవలప్ చేసుకుంటే ఇవన్నీ స్మాల్ ఇష్యూస్ అయిపోతాయి. అది నేను చెప్పదలుచుకుంది. చాలా మంచిగా చెప్పారు సార్. కానీ ఏదైనా ఈ భక్తి కావచ్చు, లేకపోతే దేవుడి విషయాలు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక సంఘటనలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా వన్స్ ఓన్ ఫెయిత్ సార్.
ఎవరి నమ్మకం వాళ్ళది, కాదని ఎవ్వరూ అనలేము. నమ్మకం ఉండాలి. ఇప్పుడు విశ్వాసం ఇక్కడ ఎవరి నమ్మకం వారిది ఈజ్ వన్ థింగ్. ఒక వంశక్రమంలో, ఒక ఆచార్య పరంపరలో, ఒక భక్తి భావనలో ఉన్న ఒక మతానికి మనం చెందినప్పుడు ఇట్ కెనాట్ బి, అంటే ఇండివిజువల్ నమ్మకం ఉండకూడదు అక్కడ. ఇట్స్ ఏ ఆ రిలీజన్ అనేది ఏంటి, ఆ మతాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు అన్నప్పుడు అక్కడ మన వ్యక్తిగతమైన ఒపీనియన్ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ క్రైస్ట్ ఇక్కడ జన్మించాడు అని బైబిల్లో చెప్పారు, లేకపోతే చెప్తారనుకున్నప్పుడు అన్యమతస్థుల్లో ఉన్నవారు ఎంత గొప్పగా ఆ గ్రంథాన్ని నమ్ముతున్నారో అక్కడ వారు ఏం చెప్పట్లేదే, మా నమ్మకం అని చెప్పట్లే, ఇలానే జరిగింది అంటున్నారు. మొహమ్మద్ ప్రాఫెట్ ఇచ్చిన ప్రవక్త ఇచ్చిన ఖురాను కరెక్ట్ అనుకున్నప్పుడు దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదే, అక్కడ సైన్స్ అడ్డు రావట్లేదు. కానీ మన హైందవ సమాజంలో మాత్రమే ఈ రెండు వ్యూస్ వస్తున్నాయమ్మా. కాబట్టి విశ్వాసం పెట్టుకుంటూ ఇన్వెస్టిగేట్ చేయండి, తప్పులేదు కదా. కానీ మొదలే నాకు ఐ హావ్ గాట్ ఎ రైట్ ఆఫ్ సైంటిఫిక్ వ్యూ అంటూ ఉన్నది. ఇప్పుడు అక్కడ డైమండ్ ఉంది, అది డైమండ్ అని పెద్దలు చెప్పారు, మన దృష్టిలో అది చిన్న రాయి అనుకున్నాం అనుకో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ విజ్డమ్? సో ఆ విజ్డమ్ ఆఫ్ నోయింగ్ గాడ్ అంటే ఏంటి, ప్రపంచాన్ని గురించి మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక చిన్న ఒక కంప్యూటర్ చిప్ లాంటి దాంట్లో ఉంది. దాన్ని మనము భగవంతుడు ఉన్నాడో లేడో అవన్నీ ఎందుకు, మేము శాస్త్రీయంగానే చూస్తామని చెప్పి యు ఆర్ లూజింగ్ దట్ లెగసీ. అది తప్పు. నీ లెగసీని కంటిన్యూ చేస్తూ దాన్ని క్వశ్చన్ చేద్దని ఎవరు చెప్పలేదే. విశ్వాసంలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసేది ప్రశ్న ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తే ఉంది మనకి. అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్ళి పుట్టింది అనే ప్రశ్న నుంచి ఎలా సమాధానాలు చెప్పారు ఆచార్యులు. ఉపనిషత్తుల లోపల ఎన్నెన్నో రహస్యాలు ఉంది. అసలు భగవంతుడు ఎలా ఉన్నాడు, అసలు రూపం ఉందా లేదా, ఈ చర్చలన్నీ ఇప్పుడు చేయడం కాదు. ఎప్పుడెప్పుడో మన ఆ ఋషి పరంపర అంతా కూడా దాన్ని డిస్కస్ చేసింది. దాని గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు కనుక్కున్నది మీకు చెప్తాను. వాగ్భటాచార్యులు అని చెప్పి ఒక గొప్ప వైదిక ఋషి ఉన్నారు. వారు చేసిన రీసెర్చ్ మెటీరియల్ పరిశోధన అప్పుడు వారు చెప్పింది ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం. మనం ఇప్పుడు వీళ్ళు చెప్తే కానీ దాన్ని మనం ఒప్పుకోవట్లేదు. కానీ ఒక్క నిమిషం మనం ఆలోచించి అది మనం తెలుసుకొని ఉంటే ఒక హ్యాపీనెస్, ఒక క్రికెట్లో ఒక పాకిస్తాన్ మీద గెలిస్తేనో లేకపోతే మొన్న T20లో గెలిస్తే మనం ఎంత ఆనందపడుతున్నామో, ఒక కల్చరల్ రిజనవేషన్లో మన దేశ సంస్కృతి ఇది అని తెలుసుకొని ఆ దృక్పథంలో చూడండి, మనం ఎంత ఆనందం వస్తుంది, ఎంత సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది చెప్పండి. ఓహో, మనం భారతదేశంలో ఉన్న ఋషి పరంపర అంతా కూడా వీఆర్ వరల్డ్ టీచర్స్, విశ్వగురువులము అనే భావనలో ఉండేదానికిను ఎవడో వచ్చి మనకు నేర్పించేదానికి తేడా లేదమ్మా. కాబట్టి ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ రైట్ టు హ్యావ్ దేర్ ఓన్ ఫెయిత్. దే కెన్ ప్రీచ్ అండ్ ప్రొఫెస్. ఆర్టికల్ 25-26 ఏం చెప్తుంది? ప్రీచ్, ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ వాట్? ప్రీచ్ వాట్? ప్రొఫెస్ వాట్? సో వాట్ ఎవర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ది పాస్ట్ తెలుసుకోకుండా యూ కెనాట్ ప్రీచ్, నార్ ప్రాక్టీస్, నార్ ప్రొఫెస్. కాబట్టి ఏమవుతుంది, ఎవరైతే అది చూడని వారు, అనుభవించని వారు, వీ హ్యావ్ అవర్ ఓన్ రైట్ టు హ్యావ్ అవర్ వ్యూ అంటే దట్ ఈస్ అగెనెస్ట్ టు ది శాస్త్రాస్. శాస్త్రము అంటే ది సైంటిఫిక్ కోడెడ్ నాలెడ్జ్. సో వాట్ మన సంస్కృతిలో ఏముంది అంటే, ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఇస్ నో మిస్టరీ. రత్న భండాగారం ఓపెన్ చేయడంలో మిస్టరీ ఏం లేదు, అకౌంట్ ఫార్ చేస్తున్నారు అంతే. దాన్ని మనం ఆ దృష్టితోనే చూడాలి. అది చూడకుండా ఒక్క నిమిషం అటు అయినా అనుకోండి, ఇంటర్నేషనల్ ఎరినర్ ఏమనుకుంటారంటే ఆ హిందూ సమాజానికి తెలివి లేదు, ఏదో ఇది వచ్చిందంట. దే ఆర్ ట్రైంగ్ టు మిస్టిఫై, ఏదో మిస్టిఫై చేసి ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలనే భావన వస్తుంది. ఇప్పుడు అయోధ్య తీసుకోండి మీరు. అయోధ్య రామ జన్మభూమి గురించి బీజేపీ పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ ఎన్నో కష్టాలు పడి ఏదో కట్టారు. ఆ జిల్లా లోపల అయోధ్య ఎక్కడైతే ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో ఓడిపోయింది. దాని అర్థం ఏంటి? యు హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ హిస్టారికల్ ప్రాసెస్. కానీ ఆ జడ్జిమెంట్లో మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సిందేంటి? ఎప్పుడు రాముడు జన్మించింది ప్రూవ్ చేస్తే కదా జన్మభూమి అయ్యేది. అవును. సో జన్మించింది ఎప్పుడు రాముడు? 200 కోట్ల సంవత్సరాల కింద జన్మించిన రాముడిని నువ్వు ఎస్టాబ్లిష్ చేయకుండా రామ జన్మభూమి ఏంటి?
అర్థమైందా? అంటే సుప్రీంకోర్టు హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఆర్ ఆల్ ది సైంటిస్ట్ అంత యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా జడ్జిమెంట్ వరకు ఆగిపోయారు. షుడ్ హ్యావ్ గాన్ డీపర్ అండ్ యూ షుడ్ హ్యావ్ అనలైజ్డ్ రాముడు వచ్చాడా లేదా. మన చరిత్రనే చెప్తుందిగా, అసబ్జాయి డైనాసిటీ లోపల అబుల్ హసన్ తానిషాకి దర్శనమిచ్చి రామనాణాలు ఇచ్చారు కదా ఈ మధ్యలో. అంటే అప్పుడు రాముడు ఇక్కడ వచ్చినట్టేగా, మరి ఆ రాముడు ఉన్నాడా లేదా అనేది అదెందుకు రీసెర్చ్ చేయలేదో అని అడుగుతున్నా. అది చేసుంటే, ఆ ఆపర్చునిటీ ఆ టైంలో అది చేసుంటే ఎంత గౌరవం పెరిగి ఉండేది మన చరిత్ర గురించి. 200 crore ఇయర్స్ ఉన్న, లక్షల సంవత్సరాల యుగాలకున్న చరిత్రని ఎస్టాబ్లిష్ చేసుకుంటే అంత గొప్ప సంతతికి మనం చెందిన వాళ్ళమని ఉన్న ఆనందం ఎలా ఉండేది ఆలోచించండి. అది చేయట్లేదు. ఎవ్రీబడి ఈజ్ రెస్ట్రైన్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు సర్టన్ ఏరియాస్. ఎంతవరకు లిమిటెడ్ ఉందో ఆ టైం వరకు ఆ టెంపరీ దీనికే వెళ్తున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ డీపర్. ఆ కనెక్టివిటీ వచ్చినప్పుడు మనకు ఎలా తండ్రి తల్లిదండ్రుల ఆస్తి, మన తాతగారో ముత్తాతగారో వంశపారంపర్యమైన ఆస్తి కొన్ని కోట్ల రూపాయలు పెట్టారనుకోండి, ఆ డాక్యుమెంట్లు మిస్ అయ్యాయి, దొరికి మందే ఈ ప్రాపర్టీ అని వెళ్ళావు, ఎంత ఆనందం ఉంటుంది. మామూలుగా కాదు అసలు. అలాంటప్పుడు సాంస్కృతికపరమైన ఆధ్యాత్మికపరమైన వారసత్వాన్ని కూడా రీసెర్చ్ చేసే టైం వచ్చేది. రీసెర్చ్ చేసి తప్పు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయండి, నో ప్రాబ్లం. రీసెర్చ్ చేయము, కొట్టిపడేస్తామనేది తప్పు అంటారు. అంటే నా భావన. మీరు చెప్పారుగా వ్యక్తి ఎవరికి వాళ్ళ వ్యక్తి స్వేచ్ఛ ఉందని, నా భావన అలా అనిపిస్తుంది. ఇలా ఎందుకు చూడకూడదు? మనం మన దేశ భవితవ్యానికి మనం విశ్వగురువు అవుతామని చెప్పి అందరూ అంటున్నారు. గురువు అనేవాడు ఎవడు? జ్ఞానం తెలిసి ఉండాలిగా. దేని మీద జ్ఞానం తెలిసి ఉండాలి? నీ ఆరిజిన్ గురించి నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఎవరు నీకు తెలిసి ఉండాలి. మన దేశంలో, మన సంస్కృతిలో నువ్వెవరు అనేది స్పష్టంగా ఉపనిషత్తులు చెప్పేసింది, భగవద్గీత చెప్పేసింది. అసలు నువ్వెవడరా? భగవానుడు స్పష్టంగా చెప్పేశాడు. ప్రకృతి, పురుషుడు, జీవాత్మ, దేహాత్మ అన్నీ చెప్పేశాడు. దాన్ని రిలేట్ చేసుకోవాలి మనం. భగవద్గీత అనగానే దానికి ఒక సపరేటు జనాలు, సపరేటు ఒక వే ఆఫ్ మాడ్యులేషను, దాంట్లో కన్ఫ్యూజను ఉండకూడదు. అది సైంటిఫిక్గా మస్ట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, భగవానుడు 18 చాప్టర్స్లో నువ్వు ఎవరు, నీ స్వరూపం ఏంటి, ప్రకృతి అంటే ఏంటి డిఫైన్ చేసేసారు. పంచభూతాలు అంటే ఏంటి డిఫైన్ చేసేసాడు. అసలు సృష్టి ఎక్కడికి వెళ్ళి ప్రారంభమైంది డిఫైన్ చేసేసారు. సైంటిఫిక్, అక్కడ సైన్స్ ఉంది. ఆ సైన్స్ చూడకుండా భగవద్గీతను కట్ ఆఫ్ చేసి బిగ్ బ్యాంగ్ థియరీలో ఉన్న సైంటిఫిక్ కాన్సెప్ట్స్లో చూస్తే భగవద్గీత వాల్యూ ఏం తెలుస్తుంది? అది నేను చెప్పేది. కాబట్టి ఆ జగన్నాథుడికి సంబంధించిన సొత్తు అంతా కూడా వాల్యూ చేయనియండి. అది ఆ వాల్యూ చేసిన దాన్ని ప్రిజర్వ్ చేయమనండి. మన చరిత్ర అది. ఆ చరిత్రలో ఆ భగవంతుణ్ణి దర్శించుకొని మళ్ళీ దాన్ని అతి జాగ్రత్తగా బండాగారంలో పెడతారో ఇంకెక్కడైనా పెట్టినా కూడా కేర్ఫుల్గా పెట్టి దానికి ప్రొటెక్షన్ ఇవ్వమని మన వనవి. ఎన్ని డేస్ పడుతుండదు సార్ మొత్తం క్యాలిక్యులేషన్ అయిపోయి అంతా మనకు పర్ఫెక్ట్గా తెలిసేసరికి? మనకు తెలియదు కదా. ఇప్పుడు కొన్ని డేస్ పట్టచ్చు కదా, మినిమం 10 to 15 days అయితే పడుతుంది. ఎందుకంటే దాన్ని అక్కడికి వెళ్ళి మూవ్ చేయాలి కదా. ఆ చీకట్లో ఎలా చేస్తారు? చేయలేరు. కాబట్టి మూవ్ చేయాలి. మూవ్ చేసేటప్పుడు సెక్యూరిటీలో చేయాలి. ప్లస్ వాల్యూవర్స్ ఉండాలి. చాలా టాప్ వాల్యూవర్స్ షుడ్ కమ్. ప్రాబ్లం లైట్స్ బయట చేయొచ్చు కదా సార్ లోపల. కుదరదు. అక్కడ ఏముందో తెలియదు కదా. ఏముందో తెలియదు, అది కూడా అక్కడ రిస్క్ తీసుకోకూడదు. అదే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్కియలాజికల్ యాక్ట్ ప్రకారం లోపలున్న టెంపుల్ స్ట్రక్చర్ని టచ్ చేయకూడదు. ఓహో, అది ఇట్స్ అఫెన్స్ అగెన్స్ట్ ఆర్కియలాజికల్ లాస్. ఓకే. అసలు మనం ఇప్పుడు అన్నీ చూస్తున్నాం కదా, అన్ని ఆలయాల లోపల ఇష్టం వచ్చిన లైటింగ్ పెడతారు. అలా పెట్టకూడదు. ఆలయ నిర్మాణ సభా మంటపం అని, తర్వాత భగవత్ ప్రాంగణం అని, గర్భగుడి అని ఇవన్నీ ఉంటుంది. అసలు గర్భగుడిలో భగవంతుణ్ణి ఆ దీపపు కాంతిలోనే చూడాలి. ఓకే. అంతేగాని ఆయన మీద ఫ్లాష్ లైట్లు పెట్టి మన సినిమాల లోపల పెట్టినట్టు పెట్టకూడదు. భగవంతుడు ఆ చీకటిలో నుంచి అంధకారాన్ని పారదోడడానికి వస్తున్న ఒక గొప్ప దర్శనం అప్పుడు కలుగుతుంది. ఒక ఆధ్యాత్మిక చింతన అప్పుడు వస్తుంది. అంతేగాని అతని మీద మనం లైటింగ్ పెట్టేసి చూడండి, మీరు ఆల్మోస్ట్ అన్ని పురాతన ఆలయాల్లో మనకు లైటింగ్ దొరకదు. అలాగే అదంతా కూడా చాలా గొప్ప ఇవి కదా పురాతన కట్టడాలు. అక్కడ ఏదన్నా తవ్వకాలు అవన్నీ చేసినా కూడా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్
ఓకే. పర్మిషన్. అందుకని చేయలేదు, అందుకనే వాళ్ళు సెన్సిబుల్గా అక్కడ నుంచి తీసి వేరే చోటికి తీసుకొని వెళ్తున్నారు. రైట్ సార్, వెయిట్ చేద్దాం ఏముంది, ఎంత ఉంది, ఎలా ఉంది, వస్తది. అంటే ఉందా లేదా invaluable. అసలు. ఉంటది ఉంటది అదే. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే రాజులు ఇచ్చింది ఉంది కదా. మధ్యలో మరి 78 తర్వాత తీసేస్తే ఎవరు తీసిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఏ విషయమైనా కూడా కృష్ణుడు కూడా వెన్నెల దొంగతలిచ్చాడు. పట్టుకోవడానికి అప్పుడు ఉన్నోళ్ళు ప్రయత్నించారు. కొందరు పారిపోతుంటే కృష్ణుడు దడ్డి బాండు అని ఒకడు ఉంటాడు. అక్కడికి ఒక పెద్ద బాండం ఉంటుంది. ఆ బాండంలో పోయి దాచుకున్నాడు కృష్ణుడు. దొంగ దొరికాడు. దాని మీద ఎవరికి వచ్చినా కూడా వెన్న దొంగ నేను చేశానని నువ్వు చెప్పొద్దన్నాడు. విన్నాడు. బయటికి వాళ్ళందరూ వెళ్ళిపోయాక తీయమన్నాడు. నేను తీయను అంటున్నాడు దడ్డి బాండడు. ఎందుకు తీయవు అంటున్నాడు. నువ్వు మళ్ళీ ఎప్పుడు దొరుకుతావు నాకు, ఇప్పుడు దొంగ దొరికావు నువ్వు, నాకు డీల్ అన్నాడు. ఏం డీల్ అంటే నాకు మోక్షమే అన్నాడు. నువ్వు బయటికి తీస్తే నేను ఇస్తాను, నువ్వు తీసినాక నువ్వు నాకు దొరకకపోతే నువ్వు ఇస్తానంటే తీస్తాను. అట్లా కృష్ణుడు లాంటి వాడికే అలా ఉంది. ఇప్పుడు ఏంటంటే మన దేశంలో కృష్ణుడు రూపంలో ఎవరు లేరు. డైరెక్ట్గా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసేసుకుంటున్నారు. ప్రజల యొక్క భూములు కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, ఏదైనా కూడా ఏదైనా చేసేయచ్చు. రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఏదైనా చేయొచ్చు అనే వ్యవస్థ ఇవాళ మనం డెవలప్ చేసుకున్నాం. కానీ మనందరినీ కాపాడేది రాజ్యాంగం. ఆ రాజ్యాంగ పరిధి లోపల చేయాల్సిన పని కూడా వ్యక్తిగతంగా చేస్తున్నాం. మనకిను రాజరికాలకి ఏం తేడా ఉంది? ఇప్పుడు రాజరికాలు అలా చేశారన్నాము. రాజరికాల్లో ఉన్న వంశపారంపర్యమైన భావజాలంలోనే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. చూడండి, దేశంలో అంత ప్రతివాడి పార్లమెంట్ తీసుకున్నా, మీరు శాసనసభ తీసుకున్నా ఎవరున్నారు? ఆ రాజకీయ నాయకుడు వారసులు, పిల్లలు, లేకపోతే మించిపోతే భార్య. పార్లమెంట్ అనేది ప్రజలకు సంబంధించింది కదా, ఇది రాజరికాలే. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఏమీ చేసే ఇది లేదు. అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మన బీజేపీ యొక్క మెయిన్ ప్లాంక్ ఇన్ ఎలక్షన్ వాస్ ఏదో మోసం జరిగింది అని చెప్పి వాళ్ళు ఒరిస్సాలో గెలవాల్సి వచ్చింది వాళ్ళు. లేకపోతే వాళ్ళకి ఈ పూరి జగన్నాథుడు తాళం పోయింది, దీంట్లో మోసం జరిగిందంటే ప్రజలు నమ్మారు సెంటిమెంటల్ ఇష్యూలో. 78లో అప్పుడు ఎవరున్నారు? ఐ డోంట్ థింక్ వాళ్ళు కాంగ్రెస్ ఉన్నారో లేకపోతే బిజు పట్నాయక్ గవర్నమెంట్ ఉందో మనకు తెలియదు. సో అప్పుడు రెస్పాన్సిబిలిటీ 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం మేల్కొని ఎవరి మీద ఫిక్స్ చేస్తారు? సో మీకు తెలుసు, మీరు లా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఎనీ అఫెన్స్ జరిగిందనుకోండి, ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇమ్మీడియట్గా యూ మస్ట్ లాంచ్ కదా. అప్పటి నుంచి ఒక 50 సంవత్సరాలు భగవంతుడి విషయం. అదే మన సొంత విషయం అయితే అలా నిద్రపోతాం అసలు. అప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇంతమంది ఉండి ఎందుకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్. అఫీషియల్స్ అందరూ కూడా చాలా సైలెంట్గా పొలిటీషియన్లు ఏది చెప్తే అది వింటున్నారు. రూల్ ఆఫ్ లా వింటలేదని మనకు అర్థం. ఇప్పుడు కూడా జనాలు నిద్ర లేగలేదు అనుకోండి. ఆలయాల వ్యవస్థని కాపాడుకోవడానికి ఒక కమిటీనో ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఉండాలి. ఇప్పుడు ఇదే కంట్రోల్ చర్చ్ మీద, మసీద్ మీద చేయగలుగుతామా? ఇప్పుడు ఇవాళ తీశారమ్మా, తీయడం తప్పంటలేదు, కానీ ఆ అకౌంట్ ఎవరి దగ్గర ఉండాలి? ఒక మతాధిపతిలో, పీఠాధిపతిలో, ఎవరైతే భగవద్భక్తిలో ఉన్న వాళ్ళ దగ్గర ఉండాలి. ఎండోమెంట్ అఫీషియల్స్ దగ్గర పెట్టుకొని ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని ఎలా ఉపయోగిస్తారు చెప్పండి? సో మనీ లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దీని మీద కూడా ఎవరైనా అంటారు, ఆ నగల్లో వచ్చిన దాంట్లోకి సగం తీసేశారంటారు. అపవాదం. కృష్ణుడు లాంటి వాడికే సత్రాజిత్తు సమంతకమణి గురించి అపవాదం వచ్చిందిగా. ఇప్పుడు వీళ్ళకి అపవాదం రాదని ఏం రూల్ ఉంది? సో దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఒక మనిషిని మీద రాయి కొట్టడం పెద్ద కష్టం కాదు. మనకు కావాల్సింది ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు డిజిటల్ ఉంది కాబట్టి ఇవన్నీ డిజిటల్గా దాన్ని నోట్ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది. అంతవరకు అది ప్రజలకి సంబంధించింది ఏం లేదు. అది భగవంతుడు సొత్తు, భగవంతుడు చెందిందని ఆనందపడ్డమే కానీ అది ప్రజలకి దాంట్లో ఎటువంటి హక్కు లేదు. అది భగవంతుడు సొత్తు. భగవంతుడు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. కాబట్టి ఆ భావజాలంలో చూసి అది గొప్ప నేనేమని అనుకుంటున్నాను. నేను లెక్క రానియండి, అలాగే తిరుమల లెక్క కూడా రానియండి. ఎవరెవరు అప్పుడు రాజులేమో ఇచ్చారు, ఇప్పుడున్న వాళ్ళు భగవంతుడి యొక్క సొత్తునంతా కూడా ఆయనకు సంబంధించిన సొత్తునంతా పనిచేస్తున్నారు. 1000 కాళ్ళ మండపం ఉంది, దాన్ని కూల్చేశారు. ఎందుకు? అది అంటలాజికల్ పాయింట్. అది కూల్చడం వల్ల వచ్చిన నష్టము అది మన మాటల్లో చెప్పలేము. చెప్పినా కూడా అది అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది.
కాబట్టి ఆ ఋషి పరంపరని ధిక్కరించేంత ఆప్తవాక్యం, ఆ ఋషి వాక్యాన్ని మనం వెనక పోకూడదు, అంతవరకే చూడాలి. అది ఎందుకు మేము చేసి చూస్తామంటే చేసి చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.